రెమాల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపబోతుంది. తుఫాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 27 మంది మృతి చెందారు. ఇక ఐజ్వాయిల్లోని శివారు ప్రాంతంలో భారీ వర్షానికి రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఇక 8 మంది ఆచూకీ దొరక్కపోవడం వల్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు హిమెన్ వద్ద కొండ చర్యలు విరిగిపడడం వల్ల అనేక ఇళ్లు కూలిపోయాయి. ఇక ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు, 4 గల్లంతయ్యారు. మిజోరంలో ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. క్వారీ కూలిన ఘటనలో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తులో మరణించిన వారి కుటుంబీలకు సీఎం లాల్ దుమో 4 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే రాష్ట్ర విపత్తు సహాయ నిధికి 15 కోట్లు ప్రకటించారు. ఇక మరోవైపు రెమాల్ తుఫాను ప్రభావంతో అస్సాంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభంలోనే ఇది అతిపెద్ద తుఫాన్ గా చెప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాలు అయితే ఇది విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావంతో 54 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. తుఫాన్ కారణంగా ఒక ఐజ్వాల్లోనే నిన్న కొండ చర్యలు విరిగిపడడంతో ఇవాళ 27 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మేఘాలయ తుఫాన్ ప్రభావంతో 2, అస్సాంలో 3, నాగాలాండ్లో 4 ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే మిజోరం ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తూ లాల్ దుహోమా 15 కోట్లు సీఎం సహాయ నిధిగా ప్రకటించారు. ఒక్కో మృతి కుటుంబానికి దాదాపు రూపాయలు 4 లక్షల కింద పరిహారం అందనుంది. మిజోరం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నివేదికల ప్రకారం నిన్న కొండ చర్యలు విడిపడంతో 20 మంది మృతి చెందగా అందులో 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. 8 మంది ఇప్పటి వరకు గల్లంతయ్యారు. ఐజ్వాల్ నగరంలోని దక్షిణ శివార్లో మొదట హిమ్లై మధ్య ప్రాంతం గంటలకు సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.